వీరభద్ర గుడికి వెళ్తున్నాం లేదా జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాం. టైం ఏమో లెవెల్ చేంజ్ ఉంది కానీ ఇంకా మేము రెడీ కాలేదు. చూస్తాం. ఏది దగ్గర అయితే మాకు వీరభద్ర గుడి, దూరం అయితే జగన్నాథ్ టెంపుల్ 11 కిలోమీటర్స్లో ఉంటుంది. చూసి డిసైడ్ అయితే మేము ఇంకా డిసైడ్ కాలేదు. ఫైనల్గా మా కొడుకుకి కొత్త బట్టలు వేసాము. చాలా స్మార్ట్గా నవ్వుతాడు. మెడా కన్నద్ గాల్ काय कर रहे हो बेटा? Finally, pant shirt. You're looking good, beta. Awesome. Mind blowing. Wow. ఫైనల్గా మేము పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్తున్నాము. డిసైడ్ అయిపోయాము. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు వ్యూస్ అనేది చూపిస్తాను ఆ పూరి జగన్నాథ్ టెంపుల్ది. వెళ్ళొచ్చు కదా, డైరెక్ట్ వెళ్ళొచ్చు కదా, ఆడ వీడియో తీయవచ్చు. అందరూ వద్దు అంటే దేవుడికి వద్దాం, ఆడి వరకు వెళ్ళొచ్చు కదా. ఫైనల్లీ మనం ఇక్కడికి వచ్చాము. చూడండి, జగన్నాథ్ టెంపుల్కి చాలా రష్ ఉన్నారు. మనం ఇప్పుడు పైకి వెళ్తాము దర్శనానికి. మళ్ళీ వచ్చి మీకు వీడియో చూపిస్తాను. ఫ్యూల్లీ दे दो भाई, एक दे दो, एक नारियल दे दो. रिमेनिंग 130 రూపీస్ दे दो बेटा. ఇక్కడ 70 రూపీస్ అంట కోకోనట్ ప్లస్. ఇక్కడ అనేది మనము కోకోనట్ అంటే ఏదైతే కొబ్బరికాయ తీసుకున్నామో అది బ్రేక్ చేయాలంటున్నాం, పలగొట్టాలి. ఇలా ఉంది. ये क्या, ये किसके लिए यूज़ होता है? उधर लगाने, दीप लगाने के लिए. कितना? ये रियल घी है, असली घी है? असली घी है. ठीक है. ये कितना, 1-2 जलाना है? 20 रुपया. अरे स्वीट अचरच है. ఈ రైస్ అనేది చాలా టేస్టీ ఉంది. ఇదేంటి, ఇది పప్పు విత్ కానీ బాగుంది. ఇది టమాటా కర్రీ, ఇది ఆలుగడ్డ అండ్ ఇది పప్పు. కానీ ఇది రియల్గా బాగుంది. నాకు ఇదే నచ్చింది. ఒక్క ప్లేట్ వచ్చేసి 150 రూపీస్. మా కొడుకుకి అంటే నా కొడుకుకి ఈ స్వీట్స్ అనేది తినిపిస్తుంది.
ఫైనల్గా రేపటి నుంచి 6 months రన్నింగ్. అండ్ మేము కొంచెం అన్నం అంటే అది ఏదో తినిపిస్తారు. ఫైనల్గా అయితే తింటున్నాడు. ఐఎమ్ హ్యాపీ. కొబ్బరి పచ్చళ్ళు, కొంచెం బనానా, అన్నమన్నను కానీ బనానా ఉంది. లీలో వాటర్ నాకు తెలియదు, సారీ లీలో పాలు నాకు తెలియదు, కానీ చాలా టేస్టీగా ఉంది. ఎట్లా అంటే ఉగాది పచ్చడి ఉంటుంది కదా, ఉగాది పచ్చడి లాగానే ఉంది ఇది, కొంచెం డిఫరెంట్. మనం ఉగాది పచ్చడిలో అదేంటి ఏమంటారు, అదేదో వేస్తారు కదా పులుపుగా ఉండడానికి, కానీ దీంట్లో పులుపు లేదు, కొంచెం పులుపు ఉంది కానీ టేస్ట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు కొంచెం మీరు చూడండి, ఇక్కడ హనుమాన్ దేవుడు ఉన్నాడు, కనిపిస్తున్నారా? యా, హనుమాన్ ఉన్నాడు. అక్కడ లక్ష్మీమాత మీకు చూపిస్తాను. ఇది ఈరోజే ఉంటా అనుకుంటా నాకు, సంక్రాంతి టైంలోనే చాలా పబ్లిక్ వచ్చారు చూడండి. జై జగన్నాథ్. అభి ఇదేంటో నాకు అంత ఐడియా లేదు. 7 ఇట్లా మొక్కుతున్నారు వాళ్ళు. జగన్ ఇట్లా పర్మిషన్ ఉందో లేదో నాకు ఐడియా లేదు, కానీ ఇక్కడ టిఫిన్ తినేటప్పుడు ఏదైతే ఉందో నంబర్ ప్లేట్, ఏమంటారు, ఒక్క ప్లేట్ వచ్చేసి 150 రూపీస్, ఎంతైనా తినొచ్చంట. మేము 2 plates తీసుకున్నాము. చూడు ఇంత పబ్లిక్ ఉన్నారు. ఇంత పబ్లిక్ ఉండడం నేను చాలా రోజుల తర్వాత చూస్తున్నాను, ఆఫ్టర్ 1 year తర్వాత. అండ్ వాళ్ళ గురించి అరేంజ్మెంట్ చాలా మంచిగా చేశారు. ఇక్కడ హ్యాండ్ వాష్ది, అండ్ వీళ్ళు సపోర్టర్స్ అంటే వాళ్ళ గుడిది ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఇది చిన్న గుడి, అంటే పెద్ద గుడి పక్కన సైడ్లో ఉంటాయి చిన్న గుడి. ఏదో మాత టెంపుల్ ఇది. మా బిల్మా టెంపుల్ అని ఉందన్న ఇది చూడండి. అండ్ మా బిల్మా అంట టెంపుల్ పేరు, నాకు అంత ఐడియా అయితే లేదు మరి. ఐ థింక్ పర్ఫెక్ట్ ఉందా లేదా ఇది. యా, నౌ ఇట్ పర్ఫెక్ట్. ఇది హ్యాండ్ వాష్ది. అక్కడ ముందు ఏదైతే గుడి ఉందో అది శివ భగవాన్ టెంపుల్, అండ్ ఈ గుడి ఏమో గణేష్ భగవాన్ టెంపుల్. అండ్ రియల్గా అయితే ఇది సైడ్ వ్యూ మనది జగన్నాథ్ టెంపుల్ది. దిస్ ఇస్ సైడ్ వ్యూ. గణేష్ వాళ్ళు ఏమైనా అంటారేమో అని ఒక భయం అంతే. ఇదైతే గణేష్ టెంపుల్, ఏమనుకోకండి. ఇట్లా డైరెక్ట్ కనిపిస్తే నో ఇష్యూ మనకి. అక్కడ కొందరు కూర్చున్నారు రెస్ట్గా. ఇక్కడ శంకర్ భగవాన్ టెంపుల్. ఓకే, ఇది మన ఎంట్రన్స్. కొందరు ఫీల్ అవుతారు కదా, అందుకని వాళ్ళకి కొంచెం సైడ్ చేశాను కెమెరా అనేది. ఫైనల్ వ్యూ మీకు చూపిస్తాను. అదేంటి జగన్నాథ్ టెంపుల్ది చూడండి. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్. మీకు చూపిస్తాను ఇంకా క్లియర్ వ్యూ. వీళ్ళు ఏదో కారు కొన్నారు, కొత్త కారు. దానికి ఏదో
మంత్రం చదువుతారు కదా అదే. ఇక్కడి నుంచి కనిపిస్తలేదు. ఇగో దీని ఒకటి సీక్రెట్ ఏంటంటే ఈ యానిమల్ ఏదైతే ఉందో టైగర్, దీని కిందలో ఒకటి బాల్ అనేది ఉంటుంది 2 యానిమల్స్ దగ్గర అక్కడ ఇక్కడ. కానీ ఈ బాల్స్ అనేది ఎందుకు పెట్టలేదు నాకు అర్థం కాలేదు. కానీ బాల్స్ అనేది ఇంపార్టెంట్. బాల్స్ మన ద్వారకా తిరుపతి దేవుడు ఉంటాడు కదా, అదే ద్వారకా కృష్ణ భగవాన్ టెంపుల్. ఈ కార్ తీస్తే బాగుంది. కార్ తీయడు ఇప్పుడు, ఆయన పూజ చేస్తున్నాడు, ఎట్లా తీస్తాడు. సరే సైడ్ ఫోటో తీసుకున్నాం. సో మనకి అది ఏదైతే బాల్ ఉంది కదా, ఆ బాల్ అనేది వెరీ వెరీ పెద్ద పెద్ద పొలిటికల్స్ వాళ్ళ ఇంట్లో నేను చూసాను. ఎందుకంటే అది కంట్రోల్ చేయడానికి ఏదో కంట్రోల్ చేస్తారు. మీరు ఒకసారి గమనిస్తే బాగుంటుంది. కానీ నాకు అంత ఐడియా లేదు. అది చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు అక్కడ. అండ్ ఇక్కడ ఫైనల్గా జగన్నాథ్ టెంపుల్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. అండ్ మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ, మీరు చూడొచ్చు క్లియర్గా. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్. ఫైనల్గా మేము వచ్చేసామండి. జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాము. మా ఇంటికాడ నుంచి 12 కిలోమీటర్స్. మీకు లొకేషన్ పెడతాను, అది కూడా చూడండి. మీకు నియర్ బై ఉంటే మీరు కూడా ఒకసారి విజిట్ కాండి. కానీ ఈరోజు ఉన్నంత పబ్లిక్ నెక్స్ట్ టైం ఉంటారని నాకు అంత తెలియదు. ఎందుకంటే సంక్రాంతి ఒకరోజు, అంటే ఈరోజు మకర సంక్రాంతి, కానీ ఈరోజు ఎక్కువ పబ్లిక్ ఉండే అక్కడ. ఎప్పుడు చూడనంత పబ్లిక్ ఉండే. మీరు క్లిప్స్ చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. హ్యాపీ సంక్రాంతి మీకు. అలానే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.